ఇంగ్లీష్ ఏమన్నా నా సొంతమా ఫ్రెండ్స్? ఇంగ్లీష్ ఏమన్నా పర్సనా? మీకు డెప్త్ గా గ్రామర్ అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు బోల్డ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు మీరు, అన్ని గ్రామర్ 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 తో కూడి ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకి పిచ్చెక్కుతుంది ఫ్రెండ్స్. లైక్ దట్ ఓన్లీ, ఐ యామ్ హియర్ ఓన్లీ అని ప్రతి సెంటెన్స్ కి మనం ఓన్లీ ఓన్లీ వాడుతూ ఉంటాము. అది తప్పు కదా ఫ్రెండ్స్. ఐ యామ్ హియర్ లైక్ దట్ అనాలి. తర్వాత మై సెల్ఫ్, వెన్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ మీరు ఏమంటాం, చాలా షార్ట్గా మనం పొడవు సెంటెన్స్ వాడకుండా చాలా షార్ట్గా మై సెల్ఫ్ స్వప్న అంటాము. అది రాంగ్. ఏమనాలి? ఐ యామ్ స్వప్న అనాలి కదా. తర్వాత ఎంత అమౌంట్? 5 lakhs రూపీస్ అంటాం, లేకపోతే 5 lakhs సబ్స్క్రైబర్స్ అంటాం. లాక్స్ అనే పదం వాడకూడదు. ఏమనాలి? 5 lakh సబ్స్క్రైబర్స్ లేకపోతే 4 lakh సబ్స్క్రైబర్స్ అనాలి. తర్వాత మై ఇంగ్లీష్ ఇస్ వెరీ వీక్ అంటాం. నా ఇంగ్లీష్ ఏమన్నా నా సొంతమా ఫ్రెండ్స్? కాదు కదా. నా ఇంగ్లీష్ ఎలా అవుతుంది? ఇంగ్లీష్ ఏమన్నా పర్సనా? మా పాప లేకపోతే మా అమ్మ ఎవరు? సొంతం కాదు కదా. సో అలా అనొచ్చా మనం? ఒకవేళ అంత వీక్గా ఉంటే ఇంగ్లీష్ని హాస్పిటల్కి పిలుచుకెళ్ళి ఇంజెక్షన్ వేయించి మందులు ఇప్పిస్తే సరిపోతుందేమో. ట్రై చేద్దామా? తప్పు ఫ్రెండ్స్, అలా మాట్లాడకూడదు. మై ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మన సొంతది కాదు కదా. ఏమనాలి? ఐ యామ్ వీక్ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో వీక్గా ఉండొచ్చు, ఇంగ్లీష్ వీక్గా ఉండలేదు ఫ్రెండ్స్. అర్థమైందా మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నామో? మన నేటివ్ లాంగ్వేజ్, మన సొంత మదర్ టంగ్ని ఆ వర్డ్స్ని తీసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి దాన్ని గబగబా మాట్లాడేస్తున్నాం. అది రాంగ్ కదా. అందుకే కదా మన అందరినీ చూసి ఇంగ్లీష్ రావట్లేదు వీళ్ళకి అని నవ్వుతూ ఉంటారు. అలా అవ్వకూడదనంటే మనము ఈ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఏంటి ఈ సిరీస్? లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్. మేడం ఇంగ్లీష్ ఎప్పుడు ఫాస్ట్గా రాకూడదు. రైట్ ఫ్రెండ్స్, నాకు అర్థమవుతుంది. ఫాస్ట్ అంటే నేను 2 రోజులో 3 రోజులో 4 రోజులో చెప్పట్లేదు ఫ్రెండ్స్. 30 days అవ్వచ్చు, 45 days అవ్వచ్చు, 60 days అవ్వచ్చు. అది ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో ఉంది. మీరేం చెయ్యాలి? మేడం మేమేం చెయ్యాలి? దానికోసం ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడేసేయాలి. మనం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్లో పెట్టాల్సింది. మనం ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా మనము ప్రాక్టీస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఇప్పటికైనా మనం ప్రయత్నిస్తున్నాం కదా. సో దానికి ఏం చేయాలి? మనం ప్రాక్టీస్లో పెట్టాలి. ఎలా ప్రాక్టీస్లో పెట్టాలి? ప్రతిరోజు నేను క్లాస్ ఎండింగ్లో మీకు చాలా చిన్న ఏం చెప్పానో దాని మీద హోంవర్క్ ఇస్తాను. ఆ హోంవర్క్ ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నంబర్కి నాకు వాయిస్ మెసేజ్ పంపించండి ఫ్రెండ్స్. మీకు ఇంకోటి చెప్తున్నాను, వాయిస్ మెసేజ్ పంపించమని ఎందుకంటున్నాను, టైప్ చేసి మీరు పంపించేసేయచ్చు. ఎందుకనంటే మనం టైప్ చేస్తున్నప్పుడే మన గూగుల్ కీప్యాడ్ ఉంటుంది కదా, కీప్యాడ్లో మనం ఏం టైప్ చేస్తున్నామో ఆ ఇంగ్లీష్ తనే ఇచ్చేస్తుంది మనకి. అన్ని టెక్నికలీ చాలా డెవలప్ అయిపోయింది ఫ్రెండ్స్. అలా చేస్తే మీకు ఇంగ్లీష్ ఎలా వస్తుంది? గూగుల్ బాగా ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది, ఈ ఫోన్ బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది ఫ్రెండ్స్, మీరు కాదు కదా. సో మీరు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ టైం నాకు ఈమె ఎవరో తెలియని ఆవిడ పంపిస్తారంటే కొంచెం భయపడతారు, కొంచెం తడబడతారు. ఫస్ట్ టైం నేను రిప్లై పెట్టిన తర్వాత పోనీలే ఈ టీచర్ మనకి చాలా ఫ్రెండ్లీ టీచర్గానే ఉన్నారని సెకండ్ డే ఏం చేస్తారు? కొంచెం భయపడకుండా. థర్డ్ డే, ఫోర్త్ డే అలా మీరు ఇంగ్లీష్లో లైన్లో పడిపోతారనమాట. ఇంగ్లీష్లోకి మీరు లైన్లో పడతారో, ఇంగ్లీష్ మీ లైన్లో పడిపోతుందో మనం ఛాలెంజ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ సిరీస్ మళ్ళా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ సిరీస్ డే 4లో ఉన్నాం ఫ్రెండ్స్. టెన్సెస్, ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తాను. రండి మన క్లాస్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్ ఫ్యూచర్ టెన్స్. వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు డెప్త్గా గ్రామర్ అవసరం లేదు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన బామ్మలు, మన అమ్మమ్మలు, లేకపోతే మన తాతయ్యలు, వీళ్ళందరూ మన మాతృభాష ఏంటి? తెలుగు మాట్లాడుతున్నారు. గ్రామాటికల్గా మాట్లాడుతున్నారా?
లేదు, చాలా ఫ్లూయెంట్గా ఈజీగా మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్లో పెట్టారు కాబట్టి. అంతే కదా, మన సరుకులు అమ్ముకునే వాళ్ళంతా చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గ్రామర్తో చూసి గ్రామాటికల్గా మాట్లాడుతున్నారా ఫ్రెండ్స్? అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్గా మీరు నేర్చుకోవాలనంటే బిగినర్స్ లెవెల్లోంచి డెప్త్గా గ్రామర్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీకు ఫస్ట్ ఇంగ్లీష్ అనేది భయం లేకుండా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవడం రావాలి. ఏ సిచ్యువేషన్కి ఏ పదాలు వాడాలి, ఏ కాలంలో మాట్లాడాలని తెలిస్తే చాలు ఫ్రెండ్స్ మీకు, ఏది బిగినర్స్ లెవెల్లో. సో అందుకని డెప్త్గా గ్రామర్ నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. మొదట్లోనే నేను గ్రామర్ మీకు బోల్డ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు మీరు, అన్ని గ్రామర్తో కూడి ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకి పిచ్చెక్కుతుంది ఫ్రెండ్స్, మనం మాట్లాడలేము. ఆలోచించి విల్ రావాలా, వుడ్ రావాలా, షాల్ ఎప్పుడు రావాలి, షుడ్ ఎప్పుడు రావాలి, వాస్ ఎప్పుడు రావాలి, వేర్ ఎప్పుడు రావాలి అని అనుకుంటూ ఉన్నాం అంటే సెంటెన్స్ కంప్లీట్ చేయలేము, మనం మాట్లాడలేము. అందుకని మనకు ఫస్ట్ మాట్లాడడం, సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం తెలిసిందంటే ఆ తర్వాత ఏ సందర్భంలో ఏది వాడాలో మీకు కొంచెంగా అలవాటు అవుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఇంగ్లీష్ తొందరగా నేర్చుకోకూడదు. ఈ ఫాస్ట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే మీరు ఫాస్ట్గా ఇంగ్లీష్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలనడం మీనింగ్. ఫాస్ట్లీ అంటే 1 వీక్లోనో, ఫాస్ట్గా అంటే 1 వీక్లోనో 2 వీక్స్లోనో ఇప్పుడే వచ్చేసేయాలి మేడం మాకు, అలా రాదు ఫ్రెండ్స్ ఇంగ్లీష్. సో నిదానంగా నేర్చుకోండి, ఏం పర్లేదు. ఈ ఫాస్ట్, లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ అన్నదానికి మీనింగ్ ఏంటంటే ఈ సిరీస్కి మీరు ఇంగ్లీష్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవాలి చాలా తొందరగా అని మీనింగ్ అన్నమాట. సో మీరు బిగినర్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్, నా వీడియో చూసే వాళ్ళు అందరూ చూస్తున్నారు. బిగినర్స్ చూస్తున్నారు, ఇంటర్మీడియట్ చూస్తున్నారు, అడ్వాన్స్డ్ వాళ్ళు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ వాళ్ళ కోసం నేను బిగినర్స్ అయిపోయిన తర్వాత ఆ బిగినర్స్ని కూడా మీ లెవెల్లో తెచ్చేంత వరకు కొంచెం ఓర్పుగా చూడండి ఫ్రెండ్స్. మీరు అన్నీ చూడండి, మన బిగినర్స్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్కి రావాలి కదా, అందుకని చాలా లైట్గా చెప్తున్నాను. ఓకే, నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఇదే విషయాలు చాలా ఫాస్ట్గా మీకు డెప్త్గా గ్రామర్తో కూడి ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనేది చెప్తాను, భయపడకండి. ఓకే, సో మన క్లాస్కి వెళ్ళిపోదాం. ఏంటి ఫ్రెండ్స్ మన క్లాస్లో మిగిలింది? టెన్స్లో ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్ ఎలా వాడాలి ఏంటి? ఫ్యూచర్ టెన్స్లో 4 టైప్స్ కేటగిరీస్ ఉన్నాయి కదా. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు వాడతాము? యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. యాక్షన్స్, మనం ఏదైతే ఒక విషయం, యాక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏదన్నా ఒక పని, ఏదన్నా ఒక విషయం, ఏదన్నా ఒక ఈవెంట్ ఫ్యూచర్లో జరగనున్నది అయితే మనము సింపుల్ ఫ్యూచర్ వాడతాం ఫ్రెండ్స్. ఎట్లా ఉంటుంది దాని స్ట్రక్చర్, ఆకారం? కొత్తగా చూసే వాళ్ళు అనుకుంటారు, ఏంటి మేడం ఇంగ్లీష్ క్లాస్లో బయాలజీ చెప్తున్నారు స్ట్రక్చర్ అని అనుకుంటారు కదా. ఇంగ్లీష్లో కూడా స్ట్రక్చర్ ఉంటుందండి. స్ట్రక్చర్ అంటే ఏంటి? మన బిల్డింగ్ కట్టడానికి కూడా స్ట్రక్చర్ కావాలి. ఏంటి? ఇటుకరాళ్ళు, సిమెంట్ కదా, అవన్నీ స్ట్రక్చర్. అలా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనకి దాంట్లో ఇటుకరాళ్ళు లాంటివి కావాలన్నమాట. బిల్డింగ్ కట్టడానికి ఉపయోగపడేలాగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనకి కావాలి, దాన్ని స్ట్రక్చర్ అంటాం. సో ఫ్యూచర్ టెన్స్ మనం మాట్లాడాలంటే అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో మనం ఏదైనా పని చెయ్యాలన్నా అది మనం ఎవరికైనా చెప్పాలంటే ఎలా చెప్తాము? ఆ సెంటెన్స్లో ఏముంటుంది చూడండి. సబ్జెక్ట్ ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాము? నా గురించా, మీ గురించా, వాళ్ళ గురించా, అతని గురించా, ఆమె గురించా తెలియాలి కదా. సో సబ్జెక్ట్ ఉండాలి గ్యారంటీగా. తర్వాత విల్ కానీ షాల్ కానీ, విల్ ఎక్కడ వాడాలి, షాల్ ఎక్కడ వాడాలి అని చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ వర్బ్ ఉండాలి. వర్బ్ మనకి తెలుసు కదా, ఏ పని చేస్తున్నామో దాన్ని వర్బ్ అంటారు. సో ఇవన్నీ స్ట్రక్చర్లో ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ విల్ గో టు ద బీచ్ టుమారో. నేను రేపు బీచ్కి వెళ్తాను. రేపు వెళ్తాను బీచ్కి, కానీ గ్యారంటీగా వెళ్తాను నేను.
ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే బీచ్ అనేది మనకి ఇష్టమైన పని కదండి. అందుకని మనం కన్ఫర్మ్గా ఏ పని ఉన్నా ఆపుకొని బీచ్కి వెళ్ళిపోతాం మనం కదా. అందుకని విల్. నేను సందర్భాలన్నీ చెప్తాను, మీకే విల్ ఎక్కడ వాడాలో షాల్ ఎక్కడ వాడాలో అర్థమవుతుంది. చూడండి, దే విల్ ఫినిష్ దేర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. ఆ ప్రాజెక్ట్ని వచ్చే వారం వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు, ముగిచ్చేస్తారు. అంటే ఏంటి, ఖచ్చితంగా ముగిస్తారు, ముంచాలి, లేకపోతే బాస్ మనని ఊరుకోరు కదా. అందుకని కన్ఫర్మ్గా మేము నెక్స్ట్ వీక్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తాము అని అంటున్నారు. ఐ షాల్ గో టు ద బాల్ టునైట్ విత్ ప్రిన్స్. ఐ షాల్ గో టు ద, ఇక్కడ విల్ అన్నారు మేడం, ఇక్కడ షాల్ అంటున్నారు. చాలా కన్ఫ్యూషన్గా ఉంది. కంగారు పడద్దు ఫ్రెండ్స్, నేను చెప్తాను. ఐ షాల్ గో టు ద బాల్. ఫస్ట్ బాల్ అంటే ఏంటి చెప్పండి మేడం. బాల్ అంటే చిన్నది మనం ఆడుకునే బాల్ విన్నాం మేడం. బాల్ ఏంటి, బాల్ దగ్గరికి వెళ్దామంటున్నారు ఏంటి, బాల్ అంటే ఏంటి అంటే మనం ఇంగ్లీష్ మూవీస్లో, పాతకాల ఇంగ్లీష్ మూవీస్లో చూసాం కదా, లేకపోతే మన ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో మనం చూసాం కదా, కొత్తగా యువరాణి యువరాజుతో ఆడుతుంది, డ్యాన్స్ ఆడుతుంది, వైట్ కలర్ ఫ్రాక్ వేసుకొని ఇలా డ్యాన్స్ వేస్తారు కదా, దాన్ని బాల్ రూమ్ అంటారనమాట. ఈవినింగ్లో చక్క లైట్ మైల్డ్ మ్యూజిక్ పెట్టేసి ప్రిన్స్ కానీ ప్రిన్సెస్ కానీ డ్యాన్స్ వేస్తారనమాట. దాన్ని బాల్ రూమ్ అంటారు. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో షార్ట్గా బాల్ అని అంటాము. సో ఐ షాల్ గో టు ద బాల్ టునైట్ విత్ ప్రిన్స్. యువరాజుతో నేను కాదు ఫ్రెండ్స్, నాకెవరు యువరాజు తెలీదు. సో ఐ షాల్ గో టు ద ప్రిన్స్, ఐ షాల్ గో టు ద బాల్ టునైట్ విత్ ప్రిన్స్. సో షాల్ అని ఎందుకు వాడాను, వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు, అది అందుకని షాల్ వాడాను. తర్వాత విల్ అనేది ఎక్కడ వాడతాం మనము. విల్ అనేది ఏదైనా ఒక ఆఫర్ ఏదైనా ఒకటి మంచి ఒక ప్రెసెంట్ గిఫ్ట్ లాగా ఇస్తున్నామనంటే ఎదుటి వాళ్ళకి, ఆ టైంలో విల్ అనొచ్చు. తర్వాత అ థ్రెట్, ఎవరన్నా బెదిరించేటప్పుడు అప్పుడు విల్ వాడచ్చు. ప్రామిస్, కన్ఫర్మ్గా ప్రామిస్ చేసి చెప్తున్నారు, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఏంటి, మిమ్మల్ని ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పిస్తానని, అప్పుడు విల్ వాడచ్చు. ఐ విల్ డెఫినెట్లీ మేక్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఇన్ 60 days, అప్పుడు విల్ వాడచ్చు. అ రిక్వెస్ట్, మిమ్మల్ని ప్లీజ్ వాయిస్ మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్, అది రిక్వెస్ట్. సో అది ఇంగ్లీష్లో ఎలా చెప్తారు, ప్లీజ్ అని అంటాం కదా, అది రిక్వెస్ట్. అదే మీరు ఫ్యూచర్ టెన్స్లో అని అంటే రిక్వెస్ట్ చేసేటప్పుడు ప్లీజ్ సీ మై ఛానల్, ప్లీజ్ వాచ్ మై ఛానల్, సీ కాదు వాచ్ మై ఛానల్ అని చెప్పి ప్లీజ్ అని వాడతాం కదా. అదే ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నప్పుడు రాబోయే ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడండి అని అన్నప్పుడు అప్పుడు విల్ వాడచ్చు అనమాట. ఓకే, సో యూ ఎక్కడెక్కడ దేని దగ్గర వాడాలి ఫ్రెండ్స్ మనము, యూ హీ షీ దే దగ్గర వీళ్ళు ఎక్కువ శాతం వాడతాము. అండ్ అదొక్కటే కాదు, మీకు యూ షాల్ వీ షాల్ అంటాం కదా, అప్పుడు మేడం ఇవన్నిటి పక్కన యూ పక్కన హీ పక్కన షీ పక్కన దే పక్కన విల్ ఒక్కటే వస్తుందా, కాదు షాల్ కూడా వస్తుంది. కానీ ఎప్పుడు విల్ అనేది మన స్ట్రాంగ్గా బల్ల గుద్దినట్టు ఏ విషయాన్నైతే కన్ఫర్మ్గా చెప్తున్నామో అక్కడ విల్ వస్తుంది. షాల్ అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అలాంటి విషయాలకి షాల్ వాడతాం. అండ్ ఇంకో విషయం, షాల్ ఎక్కడ ఎక్కువ శాతం వాడతాం మనం, ఫస్ట్ పర్సన్ దగ్గర షాల్ వాడతాం. ఫస్ట్ పర్సన్ ఎవరు, నేను మనము, నాతో పాటు కలిపి ఉన్నదాన్ని నేను మనము, అది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే ఎవరు, మీరు, యూ, హీ, షీ, వీళ్ళందరూ సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ దే, ఇట్, దెమ్, ఇవన్నీ థర్డ్ పర్సన్. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏంటి, ఫస్ట్ పర్సన్ దగ్గర ఐ వి దగ్గర షాల్ ఎక్కువ శాతం వస్తుంది. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి, ఏదైతే కన్ఫర్మ్గా మనం చెప్పలేమో అది అక్కడ షాల్ వాడతాం ఫ్రెండ్స్. మనం అర్థమైంది కదా మీకు ఏంటని, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ప్రామిస్ చేస్తున్నారు, ఐ విల్ గో టు ద జిమ్ టుమారో. విల్ కన్ఫర్మ్గా, మన ఆడవాళ్ళందరికీ జిమ్ చాలా అవసరం అండి, అంతేనా. మనం జిమ్కి వెళ్ళాలని అనుకుంటాము, ఖచ్చితంగా రేపటి నుంచి వెళ్ళిపోతాం జిమ్కి అని అనుకుంటాం, కానీ కుదరదు మనకి.
కదా, అందుకని కన్ఫర్మ్గా జరగబోయే విషయానికి ఐ వచ్చింది కదా. ఐ వచ్చినప్పుడు షాల్ రావాలి కదా. మేడం ఎందుకని విల్ వాడారని మీరు అడగచ్చు. ఎందుకంటే నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, నేను గ్యారంటీగా స్ట్రాంగ్ డిజైర్ అది, అందుకని ఐ విల్ అంటున్నా. ఐ విల్ గో టు ద జిమ్ టుమారో. రేపు నేను కన్ఫర్మ్గా జిమ్కి వెళ్ళే తీరాలి, వెళ్తాను. థ్రెట్, బెదిరిస్తున్నా. ఏంటి? ఐ విల్ నెవర్ టాక్ టు యూ అగైన్. నేను అసలు నీతో ఇంకా అసలు మాట్లాడను. నెక్స్ట్ ఆఫర్. వీ విల్ మేక్ టీ టుమారో. వీ విల్ మేక్ టీ అంటే మన అందరం కలిసి టీ తయారు చేద్దామని అంటున్నారు అక్కడ. కాదు ఫ్రెండ్స్, ఏంటి వాళ్ళు అనేది? మనం వీ విల్ మేక్ టీ టుమారో అంటే టీ సెషన్. మనకి కొంచెం అఫీషియల్స్ అందరూ ఏం చేస్తారు, ఈవినింగ్లో లెట్స్ మీట్ ఫర్ ద కాఫీ అంటారు. అంటే ఏంటి? కాఫీ టైంలో మనం అందరం కలుసుకొని అందరూ ఏదన్నా డిస్కస్ చేస్తున్నప్పుడు కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని మీనింగ్ అనమాట. సో వీ విల్ మేక్ ద టీ టుమారో అంటే ఈవినింగ్ టైంలో మనం అందరం టీ తాగుతూ ఏమన్నా డిస్కస్ చేసుకుందాము, మన అఫీషియల్ మీటింగ్స్ కానీ ఏమన్నా అని వాళ్ళ మీనింగ్ అనమాట. సో అది గ్యారంటీగా ఫిక్స్డ్, మారదు. అఫీషియల్స్ చెప్తున్నారు కదా, అందుకని మారదు. సో వీ విల్ మేక్ టీ టుమారో. నెక్స్ట్ రిక్వెస్ట్. నేను ఇందాక చెప్పాను కదా ప్లీజ్ అని, అది విల్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ ప్లీజ్. ప్లీజ్ తీసి వెనక్కి వేసేసాం. విల్ యూ, ఎందుకంటే క్వశ్చన్ మార్క్. విల్ యూ హెల్ప్ మీ, విల్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అని అడుగుతున్నాం కదా. సో విల్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ ప్లీజ్. అలా రిక్వెస్ట్గా ఉన్నప్పుడు కూడా విల్ అనేది. షాల్ అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు కన్ఫర్మ్గా. షాల్ అని వాడచ్చా? మరి లేదు. మాకు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలుసు కాబట్టి విల్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అది అలా అనొచ్చు. లేదంటే విల్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అంటారు. చాలా రిక్వెస్ట్గా అడిగితే ప్లీజ్ అనేది లాస్ట్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ద కన్సర్ట్ అంటే ఏంటి? మనకి స్టేజ్ షోస్ అన్నీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మ్యూజిక్ది, తర్వాత ఇళయరాజాది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజికల్ కన్సర్ట్ అంతా ఉంటుంది కదా, స్టేజ్ షోస్, అవన్నీ కన్సర్ట్ అంటారనమాట. సో ద కన్సర్ట్ విల్ బిగిన్ అట్ 8 PM. 8 గంటలకు ఆ కన్సర్ట్ మొదలవుతుంది. కన్ఫర్మ్గా 8 గంటలకే మొదలవుతుంది, అది గ్యారంటీ కదా, అందుకని విల్ వాడాం. ఇక్కడ ద డిన్నర్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ 8 డిషెస్. ద డిన్నర్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ 8 డిషెస్. అది 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, లేకపోతే 6, 7 అయినా అవ్వచ్చు, మనం చెప్పలేము కాబట్టి అది కన్ఫర్మ్ కాదు. సో షాల్ వాడాను. నెక్స్ట్ మామ్స్ బర్త్డే విల్ బీ ఆన్ దిస్ సాటర్డే. బర్త్డే ఎవరైనా మార్చగలరా? డేటు పుట్టింది ఒక్కసారే కదా ఫ్రెండ్స్, డేట్ ఎవరైనా మారుస్తారా? మార్చలేము, అందుకని అక్కడ విల్ వచ్చింది. నెక్స్ట్ షాల్ వి అరైవ్ అట్ నూన్. మధ్యాహ్నం మేము వచ్చేయగలమా? ఏమో తెలీదు. అది బస్సుని బట్టి, ట్రైన్ని బట్టి, ఫ్లైట్ని బట్టి, లేకపోతే బైక్లో వస్తే బైక్ని బట్టి, బైక్ స్పీడ్ని బట్టి ఉంటుంది. మన దగ్గర ఏముంటుంది? అందుకని అది షాల్. వీ విల్, అదే నేను కన్ఫర్మ్గా మధ్యాహ్నం వచ్చేస్తాను అంటే వీ విల్ అరైవ్ అట్ నూన్ అని బల్లగుద్దినట్టు నేను చెప్పేస్తున్నాను. ఓకే, అక్కడ విల్ అనేది షాల్ అనేది వాడాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదా మీకు? ఫ్యూచర్ సింపుల్. నెక్స్ట్ ఏంటి మనకి? ఫ్యూచర్ కంటిన్యూస్. చాలా తేలికైంది, రండి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యూచర్ కంటిన్యూస్. యాక్షన్ దట్ ఈస్ ఆన్గోయింగ్ అండ్ కంటిన్యూడ్. యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది, ఆన్గోయింగ్ ఫ్యూచర్లో కూడా జరుగుతుంది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవన్నీ ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, సో దాని స్ట్రక్చర్లో ఏముండాలి? సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి, విల్ ఆర్ షాల్ ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడ విల్ ఉండాలి, ఎక్కడ షాల్ ఉండాలి అని చెప్పాను కదా. విల్, షాల్, కంటిన్యూస్ కాబట్టి బీ ఉండాలి, బీ ఫామ్ వర్బ్స్ ఉండాలి, బీ ఉండాలి ప్లస్ వర్బ్ కూడా ఉండాలి. బీ వర్బ్తో పాటు కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జీ. నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ వీడియోస్లో చెప్పాను మీకు. కంటిన్యూస్ అంటేనే ఐఎన్జీ ఉండాలి ఫ్రెండ్స్, బీ ఉండాలి. సో ఇది మన ఫ్యూచర్ కంటిన్యూయస్ స్ట్రక్చర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ విల్ బీ, ఐ అనేది సబ్జెక్ట్,
will be flying to Bangalore next week. కన్ఫర్మ్ బెంగళూరు ఫ్లైట్ టికెట్స్ అంతా మనం ముందే బుక్ చేసేసుకోవాలి కదా. సో ఆ ప్లాన్, ఆ షెడ్యూల్ అనేది ఫిక్స్డ్, మార్పు లేదు. అందుకని అది విల్ వాడాము. ఐ షాల్ బీ ఫ్లయింగ్, తెలీదు నాకు, వెళ్తానో లేదో తెలీదు, మా ఆఫీస్లో లీవ్ ఇవ్వడాన్ని బట్టి ఉంటుంది అని అనుకుంటే అక్కడ షాల్ వాడచ్చు. ఐ విల్ బీ ఫ్లయింగ్ టు బెంగళూరు నెక్స్ట్ వీక్, ఫార్ ష్యూర్, కన్ఫర్మ్ అయితే విల్ వాడాలి. నెక్స్ట్, ఐ విల్ బీ గోయింగ్ టు ద మూవీ టుమారో. ఎవరైనా మూవీ పోస్ట్పోన్ చేస్తారా ఫ్రెండ్స్? చేయరు. కాబట్టి అది ఫిక్స్డ్ ఈవెంట్. సో ఐ విల్ బీ గోయింగ్, బీ గ్యాప్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఐ విల్ బీ గోయింగ్. సో గో ఉంది, ఐఎన్జీ ఉంది, గో వర్బ్, బీ అంటే బీ ఫార్మ్ వర్బ్. ఐ విల్ బీ గోయింగ్ టు ద మూవీ టుమారో. We will not be waiting for you. మేము మీకోసం వెయిట్ చెయ్యము. ఎవరు అంతంతసేపు వెయిట్ చేయలేరు కదా, అందుకని we will not be waiting for you. ఏం లా నెగటివ్ సెంటెన్స్ అయితే will పక్కనే మనకి బీకి ముందు నాట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏ సిచ్యువేషన్లో వాడతాం మనం? యాక్షన్స్ దట్ విల్ బీ కంప్లీటెడ్ అంటే ఫ్యూచర్లో కంప్లీట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు మొదలయ్యి ఫ్యూచర్లో ఆ పని అక్కడితో అయిపోతుంది, మనకి కంటిన్యూ అవ్వదు. అలాంటివన్నీ పర్ఫెక్ట్. స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్, ఫ్యూచర్ కాబట్టి విల్ ఉండాలి, హ్యావ్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ఉండాలి. ఎక్కడ హ్యావ్ వాడతారో, ఎక్కడ హ్యాస్ వాడతారో నేను మీకు నిన్న వీడియోలో, ఐ థింక్ పాస్ట్ టెన్స్ వీడియోలో నేను చెప్పాను ఫ్రెండ్స్. లేకపోతే ప్రెసెంట్ టెన్స్ వీడియోలో చెప్పుంటాను నేను. ప్రెసెంట్ టెన్స్లో నేను గ్యారంటీగా హ్యాస్, హ్యావ్ గురించి చెప్పాను. మీకు కావాలంటే ఆ వీడియో చూడండి. హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, ఇది దాని స్ట్రక్చర్. యూ సబ్జెక్ట్, యూ, విల్, హ్యావ్, పాస్ట్ పార్టిసిపల్ కదా, ఫినిష్డ్. Finished packing by the time the cab arrives. Cab arrives. You will have finished packing by the time the cab arrives. Cab వచ్చే లోపు నువ్వు ప్యాక్ చేయడం కంప్లీట్ చేసేస్తావు అంటున్నారు. క్యాబ్ వచ్చే లోపు నీ పని అయిపోతుంది. అది క్యాబ్ వచ్చిన తర్వాతనే నీ పని అక్కడితో అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోతుంది కదా ఆ పని. అందుకని you will have finished packing by the time the cab arrives. You will subject ఉంది, will ఉంది, have ఉంది, past participle, finished ఉంది, packing verb plus ing, pack verb ing, packing. యా, ఇది పర్ఫెక్ట్ కదా. ఫినిష్డ్ ఉంటే చాలు. ing కంటిన్యూస్ కాదు కదా ఫ్రెండ్స్, అందుకని దీన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఫినిష్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పాస్ట్ పార్టిసిపల్ వర్బే. ఫినిష్డ్ అంటేనే పాస్ట్ పార్టిసిపల్ వర్బ్. ఇక్కడ ప్యాకింగ్ ఏం పని చేస్తున్నారు, ఏం ఫినిష్ చేస్తున్నారు? ప్యాకింగ్ కాబట్టి ప్యాకింగ్ బై ద టైమ్ ద క్యాబ్ అరైవ్స్. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై 5 PM. నేను నా పని 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కంప్లీట్ చేసేస్తాను, ముగించేస్తాను, అక్కడితో అయిపోతుంది ఆ పని. సో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై 5 PM. అక్కడితో ఆ పని అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటి? ఐ అనేది సబ్జెక్ట్, విల్, హ్యావ్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ వాడుతున్నాము, పాస్ట్ పార్టిసిపల్ ఫినిష్డ్, మై వర్క్ బై 5 PM. మీరు కూడా మీకు తెలిసిన కొన్ని చిన్న చిన్న వర్డ్స్ ఇదే స్ట్రక్చర్లో ఫ్రేమ్ చేసుకొని రాసుకోండి ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇదే ఎప్పుడు జరుగుతుంది? ఆన్ గోయింగ్ ఈవెంట్స్, జరుగుతూ ఉన్నది. అండ్ విల్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో, ఫ్యూచర్లో కూడా మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము. సబ్జెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్, విల్ ఉండాలి ఫ్యూచర్ కాబట్టి, పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ బీన్ ఉండాలి, కంటిన్యూస్ కాబట్టి వర్బ్ ప్లస్ ing ఉండాలి. బై నెక్స్ట్ మంత్ వచ్చే నెలకి I will have been working at TCS. నేను TCSలో వర్క్ చేస్తూ ఉంటాను. అది ఫ్యూచర్లో ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చు కదా, అందుకని అది will have been working at TCS. నెక్స్ట్, బై టుమారో రేపటికల్లా. I will have been practicing piano. నేను పియానో ప్రాక్టీస్ వాయించడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను.
అది ఇక్కడ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీకు తెలిసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఇదే ఎగ్జాంపుల్స్ మేబీ ఈ సెంటెన్స్ అన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మీకు తెలిసింది ఒక 2 3 మీరు రాసుకున్నారంటే చూసేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కూడా ఓహో మన ఫ్యూచర్ కంటిన్యూస్, ఇక్కడితో ఈ పని అయిపోతుంది కదా, మనం అప్పుడు ఏం చేయాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలి. లేదు ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనకి ఆ పని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి అనేది మీకు ఐడియా తెలుస్తుంది కదా. సో మాట్లాడుతూ ఉంటేనే మీకు అది గ్యారంటీగా ఏ సిచ్యువేషన్లో ఏది మాట్లాడాలో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడితో మనకి ఫ్యూచర్ టెన్స్ అయిపోయింది. కానీ మనకి హోంవర్క్ సెక్షన్ ఉంది కదా, హోంవర్క్ సెక్షన్కి వెళ్ళిపోదాం. లాస్ట్ సెక్షన్ హోంవర్క్ సెషన్ ఫ్రెండ్స్. హోంవర్క్ చేస్తూ ఉంటేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో హోంవర్క్ ఏంటంటే 2 సెంటెన్స్ ఇస్తున్నాను. రెండిటిని ఈ 2 సెంటెన్స్ నేను ఆల్రెడీ ప్రెసెంట్ టెన్స్కి ఒకటి పాస్ట్ టెన్స్కి ఒకటి ఇచ్చాను ఫ్రెండ్స్. సో అది మీరు ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో నాకు రాసి పంపించండి. సారీ వాయిస్ మెసేజ్ పంపించండి ఫ్రెండ్స్. ఓకేనా. 2 సెంటెన్స్ ఏంటి, రాజు రైట్స్ హిస్ ఎగ్జామ్. నేను ఆల్రెడీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్కి చెప్పాను కదా, ఇదే సెంటెన్స్ని ఫ్యూచర్ సింపుల్ గాను, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ గాను, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా అయితే ఎలా రాస్తామనేది నాకు వాయిస్ టైపింగ్ పంపించండి. సెకండ్ సెంటెన్స్, షీ వర్క్స్ ఇన్ లండన్. ఇది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ చెప్పినప్పుడు చెప్పాను కదా. సో షీ వర్క్స్ ఇన్ లండన్ ఫ్యూచర్ సింపుల్గా అయితే ఎలా రాస్తారు, ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే ఎలా రాస్తారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే ఎలా రాస్తారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ఎలా రాస్తారు అనేది వాయిస్ టైపింగ్ పంపించండి ఫ్రెండ్స్. సాటర్డే సండేస్ ఉన్నాయి కదా, సాటర్డే ఒక హోంవర్క్, సండే ఒక హోంవర్క్ పంపించండి నాకు. మీ హోంవర్క్ అన్నిటి కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇది నెక్స్ట్ ట్రాన్స్లేషన్ కూడా ఇస్తున్నాను కదా, తెలుగు సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో మార్చి పంపించడం. అది యూట్యూబ్ కమెంట్స్లో పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఈరోజు మన తెలుగు ట్రాన్స్లేషన్ సెంటెన్స్ ఏంటి, నాకు ఏమీ గుర్తులేదు. సెకండ్ సెంటెన్స్, కంగారు పడకండి నేనున్నాను మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి. ఇంగ్లీష్ నేర్పిస్తాను కానీ అక్కర్లేదు ఫ్రెండ్స్, జస్ట్ కంగారు పడకండి అనడం ఇంగ్లీష్లో ఎలా అంటారు ట్రై చేసి నాకు పంపించండి. దయచేసి మీరు గూగుల్ సెర్చ్లోనో ఇవన్నీ చూసారనంటే మీ ఫోన్ బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటుందండి, మీరు నేర్చుకోరు. సో దయచేసి మీరు ఆ పనులు చేయొద్దు. తప్పైనా పర్వాలేదు పంపించండి, తప్పు చేసిన వాళ్ళే కరెక్ట్గా నేర్చుకుంటారు. ఓకేనా. సో రాంగ్ అయినా ఏం పర్లేదు, నేనున్నాను కదా, మిమ్మల్ని జాగ్రత్తగా మిమ్మల్ని ఇంగ్లీష్ మాట్లాడటానికి హెల్ప్ చేస్తానికి నేనున్నాను కదా, మీకు మిమ్మల్ని కాపాడటానికి. సో మీరు పంపించండి, హెసిటేట్ చెయ్యొద్దు, జాగ్రత్తగా పంపించండి. నేను చూసి మిమ్మల్ని రాంగ్ అయితే కరెక్ట్ చేస్తాను, రైట్ అయితే వెరీ గుడ్, మీరే స్టార్ స్టూడెంట్. ఓకేనా. సో ఇక్కడతో మన హోంవర్క్ సెక్షన్ అయిపోయింది. లాస్ట్ సెక్షన్ ఏంటి, నా 3 వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. 4th సెక్షన్ ఏంటి అని కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళ కోసం నేను ఒక బంపర్ ఆఫర్. ఏంటి, ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడే మిమ్మల్ని ప్రాక్టీస్లో పెట్టేస్తున్నాను నేను. ఏంటది, డైలీ యూసేజ్ సూపర్ 6 సెంటెన్సెస్. రండి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ సూపర్ 6 డైలీ యూసేజ్ సెంటెన్సెస్కి వచ్చేసాం. రండి ఆ 6 సెంటెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. అతను ఇంకా తయారు కాలేదు. హీ ఈస్ నాట్ ఎట్ రెడీ. నాకు సహాయం చెయ్యగలరా? క్యాన్ యూ హెల్ప్ మీ? నీకు వేరే మార్గం లేదు. యూ హ్యావ్ నో చాయిస్. నీకు ఆకలిగా ఉన్నదా? ఆర్ యూ హంగ్రీ? నువ్వు విశ్రాంతిగా ఉండు. బీ రిలాక్స్డ్. ఇక్కడ నేను క్వశ్చన్ అడిగాను కదా, ఏదైనా దానికి ఎండింగ్లో సెంటెన్స్కి ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ పెట్టాను. చూడండి, ఆర్ యూ హంగ్రీ? నీకు ఆకలిగా ఉన్నదా?
నీకు ఆకలిగా ఉన్నదా క్వశ్చన్ మార్క్ పెట్టాను. తర్వాత ఇక్కడ నాకు సహాయం చేయగలరా, క్యాన్ యూ హెల్ప్ మీ క్వశ్చన్ మార్క్ పెట్టాను. అంతే. సో ఏదైతే మన క్వశ్చన్ వాక్యాలు ఉంటాయో అవన్నిటికీ క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలన్నమాట సెంటెన్స్. అది దాన్ని ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం మనం. అది అప్పుడే ఎట్లా అన్నీ చెప్పేస్తే ఇప్పుడే ఎట్లా అండి? నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకోబోయేది అదే సెంటెన్సెస్ గురించి. సెంటెన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఆలోపు మీరేం చేయాలి ఫ్రెండ్స్? నేను సెంటెన్స్ గురించి రెడీ అవుతూ ఉంటాను. మీరు నేను చెప్పిన లాస్ట్ 3 సిరీస్ని కంటిన్యూ అయ్యి ఈ ఎపిసోడ్తో పాటు 4 సిరీస్ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఆ లైన్లో మీరు ఉంటూ ఉన్నప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకో సెక్షన్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మనము ఆలోపు లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీలాంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా మన కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ మన సిరీస్లో జాయిన్ అవ్వమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా తొందరలో కలుద్దాం మనం. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత. బాయ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.